అనమాట. ఓకే. సో దీంట్లో ఏం లేదు, జస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీద మెయిన్ ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. అంటే దానికి రిలేటెడ్గా మామూలుగా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని రాయండి, పెట్టండి, ఐడెంటిఫై చేయండి అన్నట్టు ఉండవు. ఓకే. సో ఎక్కువ ఏంటంటే డీడీ ట్రాన్సిషన్ మీద క్వశ్చన్స్ ఉంటాయి, మోస్ట్లీ ఎక్కువ వస్తున్నాయి. ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుందాం. జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ట్రాన్సిషన్ మెటల్స్. సో ట్రాన్సిషన్ మెటల్స్ యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటది వీటిలో? ఓకే. సో ఇక్కడ చూసుకుంటే కనుక n-1 d of 1 to 10 and ns2. ఓకే. సో ఇక్కడ ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 2, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ డి బ్లాక్ ఎలిమెంట్? సో వీటిలో ఏది డి బ్లాక్ ఎలిమెంట్ అనమాట. గెలోనియం, హెస్నియం, ఈఎస్ అండ్ సీజియం. సో ఇక్కడ చూస్తే కనుక ఆప్షన్ బి అనమాట, హెస్నియం. క్వశ్చన్ నెంబర్ 3, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ అయాన్స్ హ్యావ్ ద సేమ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్? వీటిలో దేనికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది సేమ్ ఉంది. ఓకే. సో ఈ క్వశ్చన్ అయితే పాస్ చేసి ట్రై చేయండి. ఓకే. సో 1, 2, 3. సో ఇక్కడ చూడండి. ఓకే. చూసుకుంటే కనుక Fe+2 దాని యొక్క Fe+2లో దాని యొక్క ఆర్టికల్ చూసుకుంటే కనుక 3d6 ఉంటుంది. ఓకే. 3d6. అదే కనుక Fe+3 అనుకుంటే కనుక అది వచ్చేసి 3d5. ఓకే. సో దాని తర్వాత చూసుకుంటే కనుక Mn+2. సో దీని యొక్క ఆర్టికల్ చూసుకుంటే కనుక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ +2 సిరీస్లో 3d5 అనమాట. ఓకే. దీని యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసి 26. దీని యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసి 25. ఓకే. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 3కి వచ్చేసి ఆప్షన్ బి అనే రైట్. క్వశ్చన్ నెంబర్ 4, ద మెల్టింగ్ పాయింట్స్ ఆఫ్ కాపర్, సిల్వర్ అండ్ ఐరన్ ఫాలో ద ఆర్డర్ ఆఫ్. సో ఏ ఆర్డర్లో ఉంటాయి? సో హైయెస్ట్ వచ్చేసి మోస్ట్లీ స్టేబుల్గా తొందరగా ఏది ఫామ్ చేయగలదు దానికి ఉంటాయి అనమాట. ఓకే. సో ఇది వచ్చేసి మనకి చూసుకుంటే కనుక టాప్ టు బాటమ్ చూసుకుంటే కనుక. ఓకే. సో ఇక్కడ ఆప్షన్ బి కాపర్ హైయెస్ట్, దాని తర్వాత మనకి బంగారం, దాని తర్వాత సిల్వర్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 5, ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ కాపర్ ఈస్ హైయర్ దెన్ దట్ ఆఫ్ జింక్ బికాస్. సో ఇందువల్ల ఆప్షన్స్ చూసుకుంటే కనుక ద sp as well as d electrons of copper are involved in metallic bonding. The atomic volume of copper is higher. The d electrons of copper are involved in metallic bonding. The s as well as d electrons of copper are involved in metallic bonding. సో ఇక్కడ చూసుకుంటే కనుక సో ఇక్కడ d electrons of copper అనేవి మెటాలిక్ బాండింగ్లో ఇన్వాల్వ్ అవటం వల్ల. ఓకే. సో ఇక్కడ చూడండి కాపర్. ఓకే. ఇది వచ్చేసి నార్మల్ స్టేజ్లో 3d9, సారీ 3d10 4s1. ఓకే. కాపర్ +1లో ఇది వచ్చేసి 3d10 4s0. ఓకే. సో ఇక్కడ హై ఎనర్జీ ఇక్కడ స్టెబిలిటీ అనేది ఉందన్నమాట, ఫుల్ఫిల్డ్ ఆర్బిటల్ కాబట్టి. ఓకే. సో అందువల్ల మెల్టింగ్ పాయింట్ అనేది ఎక్కువ ఉంది. సో అందువల్ల మెటాలిక్ బాండింగ్. సో ఇక్కడ ఆప్షన్ సి అనేది రైట్ ఇక్కడ. ఓకే. క్వశ్చన్ నెంబర్ 6, due to lanthanide contraction, which of the following properties is not expected to be similar in the same vertical columns of second and third row transition elements? ఓకే. ఇక్కడ చూడండి మనకు వచ్చేసి 3d సిరీస్ ఉంది, 4d సిరీస్ ఉంది, 5d సిరీస్ ఉంది. ఓకే. దీనికి కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. ఓకే. సో ఏమని ఇచ్చాడు ఇక్కడ? సెకండ్ అండ్ థర్డ్ రో ట్రాన్సిషన్ ఎలిమెంట్. ఇది వచ్చేసి ఫస్ట్ రో ట్రాన్సిషన్ ఎలిమెంట్, ఇది వచ్చేసి సెకండ్ రో ట్రాన్సిషన్ ఎలిమెంట్, దాని తర్వాత ఇది వచ్చేసి థర్డ్ రో ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అనమాట. వీటికి సైజ్ సిమిలారిటీ అనేది ఉంది. ఓకే. మిగతా ఏమేమి సిమిలారిటీ ఉన్నాయి అది చూసుకుంటే కనుక మ్యాగ్నెటిక్ మూమెంట్స్ అనేది మనకి అన్పేడ్ ఎలక్ట్రాన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అదొకటి తప్పించి మిగతా అన్ని కూడా అంటే అయనైజేషన్ ఎనర్జీస్, లాటిస్ ఎనర్జీస్ అన్ని కూడా అటామిక్ రేడియస్ని బట్టి సిమిలారిటీ అనేది కొంచెం చూపించింది. ఓకే. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ మూమెంట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సో ఇక్కడ ఆప్షన్ సి అనేది రైట్. ఓకే. సో క్వశ్చన్ నెంబర్ 7లోకి వెళ్ళిపోదాం. Due to lanthanide contraction, which of the following properties is not expected to be similar in the same vertical columns of second and third row transition elements? Sorry, same question చూద్దాం. ఓకే. క్వశ్చన్ నెంబర్ 7 చూద్దాం. Zirconium, hafnium have almost equal atomic and ionic radii because of diagonal relationship. సో అది డయాగోనల్ రిలేషన్షిప్ అనేది మనకి S బ్లాక్లో ఉంటుంది. lanthanide contraction. ఓకే. అదే ఉంటుంది actinide contraction. దాన్ని తీసుకోము. ఇక్కడ D వచ్చేసి బిలాంగ్ టు ద సేమ్ గ్రూప్. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఈ రీజన్ అనమాట 4d 5dకి సిమిలర్ రేడియస్ ఎందుకు ఉంటుంది lanthanide కాంట్రాక్షన్ వల్ల. ఓకే. సో క్వశ్చన్ నెంబర్ 7కి వచ్చేసి మనకి ఆన్సర్ బి అనమాట. క్వశ్చన్ నెంబర్ 8,
The second and third row elements of transition metals resemble each other much more than they resemble the first row because of options చూసుకుంటే length and contraction which results in almost same radii of second and third row metals. Diagonal relationship between second and third row elements. No. Similar ionization enthalpy of second and third row elements. No. Similar oxidation states of second and third row metals. No. సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 9 చూసుకుంటే కనుక రియాక్టివిటీ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ డిక్రీజెస్ ఆల్మోస్ట్ రెగ్యులర్లీ ఫ్రమ్ స్కాడియం టు కాపర్ బికాస్ ఆఫ్ ఎందువల్ల రియాక్టివిటీ అనేది ఎలిమెంట్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ యొక్క రియాక్టివిటీ అనేది తగ్గుతుంది. length and contraction, regular increase in ionization enthalpy, regular decrease in ionization enthalpy, increase in number of oxidation states. సో ఇక్కడ చూసుకుంటే కనుక సో అయనైజేషన్ ఎంథాల్పీలో ఇంక్రీజ్ వల్ల మనకి రియాక్టివిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ బి. Which of the following is not correctly matched with the given example? An element of first transition series which has highest second ionization enthalpy, copper. అవును కదా, చూడండి కాపర్ +1 వచ్చేసి మనకి 3d10 ఉంది. ఓకే, దీన్ని బ్రేక్ చేయాలి. ఇప్పుడు ఇది వచ్చేసి అయనైజేషన్ 1 అనుకుంటే దీన్ని బ్రేక్ చేసేది అయనైజేషన్ ఎనర్జీ 2 అయింది. ఓకే, సో ఫుల్ఫిల్డ్ కాబట్టి ఎక్కువ ఎనర్జీ అనేది దీనికి తగలేదు. ఓకే, సో అందువల్ల మనకి ఇది ఎక్కువ ఉంది సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అనేది. ఓకే, an element of first transition series with highest third ionization enthalpy, జింక్. జింక్ చూడండి, ఓకే, జింక్ నార్మల్ స్టేట్లో. ఓకే, సో 3d10 4s2. ఓకే, ఇప్పుడు Zn +2 అనుకుంటే కనుక 3d10 ఉంటుంది. ఓకే, సో దీనికి అయనైజేషన్ ఎనర్జీ 2 అనుకుందాం. ఓకే, అయనైజేషన్ ఎనర్జీ 3 చూసుకుంటే చూడండి 3d10ని బ్రేక్ చేయాలి. ఓకే, సో గట్టిగా ఎనర్జీ అనేది అయింది. ఓకే, అది రైట్. ఎన్ ఎలిమెంట్ ఆఫ్ ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ విత్ లోయెస్ట్ ఎంథాల్పీ అటమైజేషన్, జింక్. ఓకే, లీస్ట్ తర్వాత ఆప్షన్ ఇక్కడ 10 చూసుకుంటే కనుక ఇక్కడ ఆప్షన్ సి కూడా రైటే. లీస్ట్ ఎంథాల్పీ ఆఫ్ అటమైజేషన్ అనేది జింక్ ఉంటుంది. లాస్ట్ ఎలిమెంట్ ఆఫ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ క్యాడ్మియం. సో ఇక్కడ చూడండి లాస్ట్ ఎలిమెంట్ ఆఫ్ థర్డ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్ అనమాట. సో అది క్యాడ్మియం ఇచ్చాడు. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే కనుక మెర్క్యూరీ ఉండాలన్నమాట. ఓకే, మెర్క్యూరీ అనేది మనకి లాస్ట్ ట్రాన్సిషన్ సిరీస్లో లాస్ట్ ఎలిమెంట్. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ డి అనేది రాంగ్, మిగతా రైట్. Question number 11. Copper plus iron is not stable in aqueous solution because second ionization enthalpy of copper is less than the first ionization enthalpy. Large value of second ionization enthalpy of copper is compensated by much more negative hydration energy of copper +2. Hydration energy of copper plus is much more negative than that of copper +2. Many copper 1 compounds are unstable in aqueous solution and undergo disproportionation reaction. సో ఇక్కడ కాపర్ ప్లస్ అయాన్ అనేది aqueous solution ఎందుకు స్టేబుల్ ఉండదు, తొందరగా రియాక్ట్ అవుతుంది అని చెప్పేసి మీనింగ్ అనమాట. ఓకే, సో ఇక్కడ లార్జ్ వాల్యూ ఆఫ్ సెకండ్ అయనైజేషన్ ఎంథాల్పీని కాంపన్సేట్ చేయడానికి కాపర్ +2 అనే అయన్స్ అనేవి aqueous సొల్యూషన్లో కీ రోల్ ప్లే చేయడం వల్ల కాపర్ +1 అనేవి మనకి అన్స్టేబుల్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 12. The first ionization energies of the elements of first transition series titanium to copper increase as the atomic number increases, decreases as the atomic number increases, do not show any change as the addition of electrons takes place in the n-1 d orbitals. Increase from titanium to manganese and then decreases from manganese to copper. సో ఇక్కడ చూసుకుంటే కనుక చూడండి ఇక్కడ ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ ఆఫ్ ఎలిమెంట్స్ చూసుకుంటే కనుక ట్రాన్సిషన్ సిరీస్లో ఇక్కడ మనకి ఇంక్రీజ్ అవుతుంది అనమాట, అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అవటం వల్ల. సో అలాగే మనకి న్యూక్లియర్ ఛార్జ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, అది కూడా ఒక రీజన్. సో ఇక్కడ ఇంక్రీజ్ అవటం అనేది రెగ్యులర్గా ఉండదు, ఇర్రెగ్యులర్గా ఉంటుంది. ఓకే, సో బట్ మనం ఆన్సర్ వచ్చేసి ఇంక్రీజెస్ యాజ్ ద అటామిక్ నెంబర్ ఇంక్రీజెస్. సో ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 13. సో ఇక్కడ వచ్చేసి మ్యాచింగ్స్ అనమాట. ఎలిమెంట్ విత్ హైయెస్ట్ సెకండ్ అయనైజేషన్ ఎంథాల్పీ, ఎలిమెంట్ విత్ హైయెస్ట్ థర్డ్ అయనైజేషన్ ఎంథాల్పీ. MnMCO6 ఈజ్ ఎలిమెంట్ విత్ హైయెస్ట్ హీట్ ఆఫ్ అటమైజేషన్. సో ఇక్కడ చూసుకుంటే కనుక క్వశ్చన్ నెంబర్ 13కి వచ్చేసి ఓకే, సో ఇక్కడ ఏకి వచ్చేసి కాపర్ అనమాట, బీకి వచ్చేసి 3 జింక్ అండ్ సికి వచ్చేసి క్రోమియం అనమాట, అండ్ డీకి వచ్చేసి మనం చూస్తే ఎలిమెంట్ విత్ హైయెస్ట్ హీట్ ఆఫ్ అటమైజేషన్, అది వచ్చేసి వెనైడియం అనమాట. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 14. ఐడెంటిఫై ద స్పీసీస్ ఇన్ విచ్ మెటల్ ఐటమ్ ఈజ్ ఇన్ +6 ఆక్సిడేషన్ స్టేట్. వీటిలో ఏది మనకి +6 ఆక్సిడేషన్ స్టేట్లో ఉన్నది. ఓకే, రిడక్స్ చాప్టర్ చూస్తే మీరు వీటిని ఈజీగానే ఐడెంటిఫై చేయొచ్చు. -4 చూడండి, ఇది -2 ఒక్కొక్క ఆక్సిజన్కి, -2 × 4 -8, ఇది వచ్చేసి -1. ఓకే, సో +1 మైనస్, ఇప్పుడు -7 వచ్చేది, -7 × 7 +7. ఓకే, ఇక్కడ MnO4 అనేది +7. అలాగా క్రోమియం CnO6
పైన -3 ఉంది. ఓకే. సో ఇది వచ్చేసి -6, ఇది +3. ఓకే, -3 వచ్చింది, ఇక్కడ వచ్చేసి +3. నికెల్ F6 -2, ఇది వచ్చేసి -6 + 2 ఆఫ్ మైనస్. ఓకే, ఇక్కడ వచ్చేసి +4. ఓకే, సో దాని తర్వాత చూసుకుంటే క్రోమియం O2 Cl2 -4 -2. ఓకే, సో ఇక్కడ వచ్చేసి +6. ఓకే, సో ఇలా ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ చూసుకుంటే కనుక క్వశ్చన్ నెంబర్ 14కి వచ్చేసి ఆప్షన్ డి అనమాట. ఓకే, మీ రిడక్షన్ నేను చాప్టర్ అనేది కంప్లీట్ చేశాను అనమాట. అది నా కెమిస్ట్రీ ప్లేలిస్ట్లో ఉంటుంది, కెమిస్ట్రీ నీట్ ప్లేలిస్ట్లో ఉంటుంది. దాన్ని చూడండి. ఇగో ఇలా మీరు నెంబర్స్, ఆక్సిడేషన్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీగా వచ్చేసింది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 15. In which of the following compounds manganese has oxidation number equal to that of iodine in potassium iodine O4? ఓకే, సో ఇక్కడ పొటాషియం, సో ఇక్కడ అయోడిన్కి ఎంత ఆక్సిడేషన్ నెంబర్ ఉందో చూద్దాం. పొటాషియం O4. ఓకే, -A2. ఇక్కడ ఏంటి K ప్లస్ కదా, +1 మైనస్. ఓకే, సో మనకి ఇక్కడ +7 వచ్చేది కావాలి. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 15 చూస్తే కనుక, సో దానికి తగ్గట్టు ఆప్షన్స్ చూసుకుంటే కనుక పొటాషియం పర్మాంగనేట్లో ఉంటుంది అనమాట. ఓకే, K-O4 అంతే కదా. ఇక్కడ ఒక్కొక్క ఆక్సిజన్కి -2 × 4, ఇక్కడ +1, దీనికి మైనస్. ఆన్సర్ ఎంత వస్తుంది చూడండి, +7 వస్తుంది. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 16 చూద్దాం, హెల్ప్ అవుతుంది. ఓకే, ఎలక్ట్రిక్ పొటెన్షియల్స్ ఆఫ్ Mn+3. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 16 చూసుకుంటే కనుక ఇక్కడ ఎలక్ట్రిక్ పొటెన్షియల్స్తో ఇచ్చారన్నమాట. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఆఫ్ Mn+3/Mn+2 is highly positive than that of electric potential of Chromn+2 from Chromn+2 or electric potential of Fe+3 from Fe+2 because ఎందువల్ల Mn+2 D5 can be easy to oxidate to Mn+3 due to low ionization enthalpy. Third ionization enthalpy of manganese is much larger due to stable half-filled D5 electronic configuration of Mn+2. Mn+3 is more stable than Mn+2 due to higher oxidation state. Second ionization enthalpy of Mn is higher than third ionization enthalpy. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్ అనమాట. నెంబర్ 17. ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఆఫ్ Mn+2 ఫ్రమ్ M వాల్యూస్ విత్ నెగిటివ్ సైన్ ఫర్ ద 4 సక్సెసివ్ ఎలిమెంట్స్ క్రోమియం, మాంగనీస్, ఐరన్, కోబాల్ట్ ఈస్. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఆర్డర్ వచ్చేసి మనకి మాంగనీస్ ఎక్కువ ఉండేది, దాని తర్వాత క్రోమియం, దాని తర్వాత వచ్చేసి ఐరన్. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ సి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 18. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డి బ్లాక్ ఎలిమెంట్ హ్యాస్ హాఫ్ ఫిల్డ్ పెనాల్టిమేట్ యాజ్ వెల్ యాజ్ బ్యాలెన్సీ సబ్షెల్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకసారి క్వశ్చన్ పాస్ చేసి ట్రై చేయండి. ఓకే, దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూస్తే కనుక 4s1 3d5. ఓకే, హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనమాట. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 18కి వచ్చేసి ఆప్షన్ డి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 19. Fe+3 compounds are more stable than Fe+2 compounds because Fe+3 has some smaller size than Fe+2. Fe+3 has a 3d5 configuration half-filled. Fe+3 has higher oxidation state. Fe+3 is paramagnetic in nature. సో ఇక్కడ చూసుకుంటే కనుక, సో 3d5 కాన్ఫిగరేషన్ అనేది మోర్ స్టేబుల్ ఇలా అనమాట. ఓకే, సో అందువల్ల హాఫ్ ఫిల్డ్ ఆర్బిటాల్స్ ఉండటం వల్ల Fe+3 అనేది మోర్ స్టేబుల్. ఓకే, దాని టైప్ ఆఫ్ కాంపౌండ్స్ కూడా మోర్ స్టేబుల్గా ఉంటాయి. సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 20. The salts of copper in +1 oxidation state are unstable because copper +1 has a 3d10 configuration. Copper plus disproportionates easily to copper 0 and copper +2. Copper plus disproportionates easily to copper +2 and copper +3. Copper plus easily reduces to copper +2. సో ఇక్కడ చూసుకుంటే కనుక, సో ఇక్కడ కాపర్ ప్లస్ అయాన్స్ అనేవి ఓకే డిస్ప్రపోర్షనేట్ అయ్యే కాపర్ 0 ప్లస్ కాపర్ +2గా అయితే అనమాట. ఓకే, సో డిస్ప్రపోర్షనేషన్ అయితే అయితే. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 21.
In which of the following pairs of ions the higher oxidation state in aqueous solution is more stable than the other? సో వీటిలో ఏవి హైయర్ ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి మోస్ట్ స్టేబుల్గా ఉంటాయి ఆక్వస్ సొల్యూషన్లో. ఓకే, సో అలా చూసుకుంటే కనుక ఇక్కడ కాపర్ ప్లస్ 2 అనేవి స్టేబుల్ ఉంటాయి. ఓకే, థాలియం ప్లస్ 3 అనేవి స్టేబుల్గా ఉండవు. క్రోమిన్ ప్లస్ 3 అనేవి స్టేబుల్గా ఉంటాయి. అలాగే వెండియం +2 అండ్ వెనడియం ఆక్సైడ్ +2 అండ్ వెనడియం +4. ఓకే, సో దాని ఆక్సిడేషన్ స్టేట్ అయితే అనమాట. ఓకే, సో అవన్నీ మనకి బాగా స్టేబుల్గా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ డి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 22. Copper sulfate is paramagnetic while zinc sulfate is diamagnetic because. Okay, so ఇక్కడ చూస్తే copper +2 ion has 3d9 configuration while Zn+2 ion has 3d10 configuration. Copper +2 ion has 3d5 configuration while Zn+2 has a 3d6 configuration. ఇది wrong. Okay, copper +2 has half filled R+ while Zn+2 has fully filled R+. ఇది కూడా wrong. Copper sulfate is blue in color while Zn sulfate is white. ఇది కూడా wrong. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 22 చూసుకున్నాం కనుక ఆప్షన్ ఏ అనేది రైట్. ఓకే, కాపర్ యొక్క వ్యాలెన్స్ సెల్ దాని యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ చూస్తే కనుక 3d10 4s1 ఇలా ఉంటుంది. అదే కనుక జింక్ చూసుకుంటే కనుక 3d10 4s2. ఓకే, ఇది దీని కనుక చూసుకుంటే కనుక అదే కాపర్ +2లో చూసుకుంటే కనుక 3d9 వస్తుంది. అదే జింక్ +2లో చూసుకుంటే కనుక 3d10 వస్తుంది. ఓకే, అందువల్ల ఇది డయామాగ్నెటిక్, ఇది పారామాగ్నెటిక్. ఓకే, అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉండటం వల్ల ఇది పారామాగ్నెటిక్ అనమాట. సో ఇక్కడ ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 23. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రాన్సిషన్ మెటల్ అయన్స్ హ్యాస్ హైయెస్ట్ మ్యాగ్నెటిక్ మూమెంట్? వీటిలో వేటికి హైయెస్ట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉంది. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే కనుక మోర్ నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటే కనుక మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. అన్పేర్డ్ నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ high magnetic moment high. ఓకే, కాపర్ +2. ఓకే, ఇది వచ్చేసి 3d9. ఓకే, ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. దాని తర్వాత చూస్తే కనుక నికెల్ +2. దీంట్లో చూస్తే కనుక మనకి 3d8 ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. ఇంకా దాని తర్వాత చూసుకుంటే కనుక కోబాల్ట్ +2. ఓకే, ఇక్కడ చూస్తే 3d7 ఉంటుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి అన్పేర్డ్ ఎలక్ట్రాన్ 3 ఎలక్ట్రాన్స్. ఇంకా దాని తర్వాత చూసుకుంటే కనుక Fe+2. ఓకే, ఇది వచ్చేసి 3d6 అనమాట. నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి చూసుకుంటే కనుక మనకు 4 ఉంటాయి. ఓకే, సో అందువల్ల Fe+2 అనేది మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్ డి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 24. Select the correct option among scandium 3, titanium 4, palladium 2 and copper 2 ions. ఏం లేదు, ఇలా ఇస్తే స్కాండియం +3, టైటానియం +4, ఇంకా palladium +2, కాపర్ +2. ఓకే, సో చూసుకుంటే కనుక ఆల్ ఆర్ పారామాగ్నెటిక్, ఆల్ ఆర్ డయామాగ్నెటిక్. స్కాండియం 3, టైటానియం 4 ఆర్ పారామాగ్నెటిక్ అండ్ palladium 3 అండ్ కాపర్ 2 ఆర్ డయామాగ్నెటిక్. స్కాండియం ఇంకా చూసుకుంటే స్కాండియం 3, టైటానియం 4 ఆర్ డయామాగ్నెటిక్ అండ్ palladium 2 అండ్ కాపర్ ఆర్ పారామాగ్నెటిక్. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 24 చూస్తే కనుక సో ఇక్కడ స్కాండియం టైటానియం వచ్చేసి మనకి డయామాగ్నెటిక్ అనమాట. ఓకే, దాని తర్వాత palladium కాపర్ వచ్చేసి పారామాగ్నెటిక్. సో చూడండి, ఇది వచ్చేసి 3d0, ఇది కూడా 3d0. ఓకే, వీటి యొక్క ఎలక్ట్రానిక్ సిరీస్లో ఎంతో కొంత అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో అందువల్ల palladium కాపర్ వచ్చేసి పారామాగ్నెటిక్, స్కాండియం +3, టైటానియం +4 అనేవి మనకి డయామాగ్నెటిక్. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ డి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 25. ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఇస్. సో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ కరెక్ట్ ఆర్డర్ అనేది కావాలన్నమాట. సో చూడండి, సో ఇక్కడ Fe+3కి వచ్చేసి 3d5, 5 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ Fe+3కి వచ్చేసి 3d5. ఓకే, 5 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి 5 ఎలక్ట్రాన్స్ అనమాట. ఓకే, క్రోమియం +3కి వచ్చేసి మనకి 3d3 అనమాట. ఓకే, అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి మనకి 3 ఎలక్ట్రాన్స్. సో దాని తర్వాత చూసుకుంటే కనుక నికెల్ +2. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి 3d8.
ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకి 2 ఎలక్ట్రాన్స్ అనేవి అన్పేర్డ్. ఇంకా దాని తర్వాత చూసుకుంటే కనుక కాపర్ ప్లస్ 2 వచ్చేసి మనకి 3d9. ఓకే, సో ఇక్కడ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి 1 ఎలక్ట్రాన్. సో దీన్ని బట్టి సిరీస్ ఫార్మ్ చేస్తే కనుక మనకి ఆప్షన్ సి అనేది రైట్ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 26. సో ఇక్కడ చూసుకుంటే కనుక క్వశ్చన్ నెంబర్ 26లో ద మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ డైమండ్ అయాన్ ఇన్ ఆక్వస్ సొల్యూషన్ విత్ అటామిక్ నెంబర్ 25. ఓకే, అటామిక్ నెంబర్ 25 డైవాలెంట్ M+2 అనుకుంటే కనుక సో వచ్చేసి మనకి మాంగ్లీష్ లెక్క కూడా వచ్చేది. ఓకే, సో 3d5 ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మ్యాగ్నెటిక్ మూమెంట్ అని చెప్పేసి అడిగాడు. ఓకే, ఇప్పుడు మనకి ఎంత అయితే అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉన్నాయో అంత సంథింగ్ మనకి ఆప్షన్స్లో ఆన్సర్ అయింది. ఓకే, సో మనం √n × n+2 దీంతో చేసినా కూడా అదే వస్తుంది. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 26 చూసుకుంటే కనుక ఆప్షన్స్లలో మనకు ఆప్షన్ ఏ అనేది మ్యాచ్ అయింది. Question number 27. Are in the following in increasing value of magnetic moments. సో ఇంక్రీజింగ్ వాల్యూ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్స్. ఫస్ట్ సెంట్రల్ ఐటమ్ యొక్క ఆక్సిజన్ స్టేట్ తీసేసి ఓకే దాని తర్వాత మనం ఐడెంటిఫై చేయడం కరెక్ట్. ఓకే, సో నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఏది ఎక్కువ ఉంటే దానికి ఎక్కువ ఉన్నట్టు మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది. ఓకే, సో Fe సైనైడ్ 6 ఉంది. ఓకే, సో ఇక్కడ డైరెక్ట్ వాటి యొక్క ఆక్సిజన్ స్టేట్స్ అనేవి రాస్తున్నా చూడండి. ఓకే, ఇక్కడ సైనైడ్ 6 అంటే -6 -4 +4 6 2. ఓకే, Fe+2 ఇది 2 చూసుకుంటే కనుక సైనైడ్ 6 దాని తర్వాత -3 ఉంది కదా. సో ఇక్కడ Fe+3 దాని తర్వాత 3 చూసుకుంటే కనుక క్రోమియం NH3 -6 +3. ఓకే, సో ఇక్కడ చూస్తే కూడా ఇది కూడా క్రోమియం +3 అనమాట. దాని తర్వాత నికెల్ H2 4. ఓకే, ఇక్కడ H2కి ఏముండదు కాబట్టి క్వశ్చన్ నెంబర్ 27 చూస్తే కనుక +2 అనమాట. ఓకే, సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఆప్షన్ బి రైట్ అయింది వీటి బట్టి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇస్తే. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 28 వెళ్దాం. Which of the following elements is not correct about magnetic behavior of substances? Diamagnetic substances are repelled by an applied magnetic field. Paramagnetic substances are attracted by an applied magnetic field. Magnetic moment of n unpaired electrons is given by mu is equal to n √n × n-2 Vm. Magnetic moment increases as the number of unpaired electrons increases. ఓకే, ఇక్కడ ఒక్క ఆప్షన్ సి తప్ప మిగతా అన్ని రైట్. ఓకే, సో ఎందుకంటే అంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది n × n+2 ఇది ఫార్ములా అనమాట. ఇక్కడ మైనస్ పెట్టాడు అందువల్ల రాంగ్. క్వశ్చన్ నెంబర్ 29. The number of unpaired electrons in gaseous species Mn+3, chromium+3, vanadium+3 respectively are dash and most stable species is. ఓకే, నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేది చూడాలి. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 29 చూస్తే కనుక ఇక్కడ Mn+3 చూసుకుంటే కనుక 3d4 అనమాట. సో 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. ఓకే, ఆ తర్వాత క్రోమియం+3 చూసుకుంటే కనుక 3d3. ఓకే, 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. దాని తర్వాత vanadium+3. సో ఇక్కడ చూసుకుంటే కనుక 3d2 అనమాట. సో 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. ఓకే, వీటిలో మనకి ఆక్వస్ సొల్యూషన్లో ఎక్కువ స్టేబుల్ ఉండేది వచ్చేసి మనకి క్రోమియం+3 అనమాట. +3 మోస్ట్ స్టేబుల్ ఇన్ aqueous solution due to A2G of 3 half filled అనమాట. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 29 వచ్చేసి ఆప్షన్ సి అనే రైట్. క్వశ్చన్ నెంబర్ 30. Which of the following arrangements does not represent the correct order of property stated against it? ఓకే, స్కాండియం టైటానియం. సో ఇంక్రీజింగ్ ఆర్డర్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ స్టేట్స్ అని ఇచ్చాడు. ఓకే, దాని తర్వాత చూస్తే కనుక పారామాగ్నెటిక్ బిహేవియర్ ఏ ఆర్డర్లో ఇంక్రీజ్ అవుతుందని ఇచ్చాడు. దాని తర్వాత చూస్తే కనుక అయానిక్ సైజ్ ఏ ఆర్డర్ ఉన్నాడు. దాని తర్వాత స్టెబిలిటీ నాకు సొల్యూషన్ ఏ ఆర్డర్ ఉన్నాడు.
సో ఇక్కడ రాంగ్ అనేది కనుక్కోవాలి. ఓకే, ఇలాంటి క్వశ్చన్లో మనకి బాగా పనికొచ్చేది ఏంటంటే, ఓకే, మనం ఇలాంటి ప్రాక్టీస్ చేస్తే మనకి రాంగ్ అనేది ఐడెంటిఫై చేస్తాం, ప్లస్ మనకి రైట్ అనే కొన్ని పాయింట్స్ అనేవి డిఫరెంట్గా యాంగిల్లో మనకు అర్థమైంది. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 30 చూస్తే కనుక, సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎన్పేడ్ ఎలక్ట్రాన్స్ అనేది Fe+2కి తక్కువ ఉంటాయి Mn+2 కంటే. ఓకే, సో పారామాగ్నెటిక్ బిహేవియర్లో ఆర్డర్ అనేది కొంచెం తప్పించారు. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రాంగ్. సో ఇక్కడ పారామాగ్నెటిక్ బిహేవియర్ అనేది మనకి అయానిక్ సంయోగానికి సిమిలర్ ఉంటుంది. ఓకే, +2, దాని తర్వాత వచ్చేసి Fe+2, దాని తర్వాత Mn+2. ఇది పారామాగ్నెటిక్ బిహేవియర్కి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 31 మ్యాచింగ్స్ అనమాట. సో కలర్స్ ఏంటి అని చెప్పేసి మ్యాచింగ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 31 చూస్తే కనుక, సో ఇక్కడ ఏ కలర్స్ దేనికని చెప్పేసి మ్యాచింగ్స్ అనమాట. ఓకే, సో FeSO4.7H2 వచ్చేసి మనకి పేల్ గ్రీన్ అనమాట. ఓకే, దాని తర్వాత నికెల్ Cl2 4H2 అంటే Ni+2 లెక్క. ఓకే, సో అది వచ్చేసి గ్రీను. దాని తర్వాత సి చూసుకుంటే కనుక MnCl2. ఓకే, Mn+2 అన్నట్టు, సో లైట్ పింక్. దాని తర్వాత చూసుకుంటే Mnకి ఇలా అనకూడదు కానీ, సో MnCl2.4H2 వచ్చేసి మనకి లైట్ పింక్ అనమాట. ఓకే, దాని తర్వాత COCl2.6H2 వచ్చేసి మనకి పింక్. దాని తర్వాత Cu2Cl2 వచ్చేసి మనకి కలర్లెస్. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ ఏ కరెక్ట్. సో క్వశ్చన్ నెంబర్ 32 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రాన్సిషన్ మెటల్ అయాన్స్ ఈస్ కలర్లెస్. ఓకే, వీటిలో ఏది ట్రాన్సిషన్ ఎలిమెంట్ అనేది కలర్లెస్. ఓకే, సో ఆప్షన్స్ చూడండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ Zn+2 అనేది కూడా ఆప్షన్స్ ఉంది. ఓకే, సో దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూడండి, 3D10 ఉంటుంది. ఓకే, సో కలర్స్ ఎందుకు ఇంపార్ట్ చేస్తాయి అంటే DD ట్రాన్సిషన్ వల్ల ఇంపార్ట్ చేస్తాయి. D10 అండ్ D0 నాట్ షో DD ట్రాన్సిషన్. ఓకే, సో నో కలర్. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 32 చూస్తుంటే కనుక మనకు వచ్చేసి ఆప్షన్ సి అనమాట. క్వశ్చన్ నెంబర్ 33 అమంగ్స్ దీస్ ఎలిమెంట్స్. ఓకే, ఇక్కడ ఇచ్చారు కదా, విచ్ ఆర్ ద కలర్లెస్ స్పీసీస్. అటామిక్ నెంబర్ అనేవి కూడా ఇచ్చారు. ఓకే, వీటిలో ఏమి కలర్లెస్ అని చెప్పేసి ఇచ్చారు. ఓకే, చూసారు కదా, D0 D10 ఇవి ఉన్నాయి కలర్లెస్. అది ఆక్సిజన్ స్టేట్స్లో అయినా కానీ న్యాచురల్గా అయినా కానీ. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 33 చూస్తుంటే కనుక ఇక్కడ టైటానియం F6-2 చూడండి. సో ఇక్కడ టైటానియం వచ్చేసి +4. ఓకే, సో ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 3D0 వచ్చేది. ఓకే, మళ్ళీ దాని తర్వాత కాపర్ +1, దానికి వచ్చేసి 3D10. ఓకే, ఇక్కడ కూడా DD ట్రాన్సిషన్ అనేది ఉండదు. ఓకే, ఇవి చూసుకుంటే కనుక CO2Cl2కి ఇది వచ్చేసి, సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అనమాట. నో కలర్. సో ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ 34 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ ఇస్ నాట్ కలర్డ్. వీటిలో కలర్ అంటే కాంతి ఏంది. ఓకే, సో చూడండి, సో పైన చెప్పినట్టే జస్ట్ మీ సెంట్రల్ అయితే మీకు ఆక్సిడేషన్ స్టేట్ చూడటం, దాని తర్వాత అది D0 D10 అయి ఉంటే కనుక దానికి ఎటువంటి కలర్ ఉన్నట్టే ఉండదు. ఓకే, సో అలా చూసుకుంటే కనుక ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 34 వచ్చేసి మనకి, సో క్యాడియంకి వచ్చేసి అంతే ఉంటుంది. ఓకే, నెట్ ఇక్కడ చూసుకుంటే కనుక Cl-4+2, సో క్యాడ్మియం +2 కలర్లెస్. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 35 కాంపౌండ్ దట్ ఈస్ బోత్ పారామాగ్నెటిక్ అండ్ కలర్డ్ ఈస్. పారామాగ్నెటిక్ ఉండి కలర్డ్ ఉండేది. సో అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉండాలి. ఓకే, డి సిరీస్లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో మళ్ళీ మనకి కలర్డ్ అయి ఉండిద్ది. ఓకే, పారామాగ్నెటిక్ ఉంటే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 35 చూసుకుంటే కనుక ఇక్కడ ఆప్షన్స్ చూడండి. ఇక్కడ స్పెసిఫిక్గా K2Cr2O7 చూసుకుంటే కనుక మనకి ఇక్కడ వచ్చేసి 2x - 14 + 2 0 అనుకుంటే
ఇక్కడ మనకు వచ్చేసి 12x = 6 వస్తుంది అనమాట. సో ఇక్కడ క్రోమియం +6. సో దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసుకుంటే కనుక ఇది వచ్చేసి 3D0. సో ఇది వచ్చేసి మనకి డయామాగ్నెటిక్ బట్ కలర్డ్ అనమాట. డయామాగ్నెటిక్ అనేవి కూడా కలర్డ్ ఉంటాయి డీడీ ట్రాన్సిషన్ చేయకపోయినా. ఎందువల్ల అంటే ఛార్జ్ ట్రాన్స్ఫర్ స్పెక్ట్రా ఈ ప్రాపర్టీ వల్ల మనకి ఇది డయామాగ్నెటిక్ అయినా కలర్డ్ ఉంటుంది. ఓకే, దాని తర్వాత ఆప్షన్స్లో చూడండి. NH4 twice టైటానియం Cl6. ఓకే, సో ఇది వచ్చేసి NH4 twice టైటానియం Cl6. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఇది టైటానియం +4. ఓకే, సో ఇది వచ్చేసి 3D0 డయామాగ్నెటిక్. ఓకే, అండ్ కలర్లెస్. దాని తర్వాత చూసుకుంటే కనుక వెనడియం SO4. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే వెనడియం ఇది వచ్చేసి +4 అనమాట. సో 3D1. ఓకే, సో ఇది వచ్చేసి మనకి పారామాగ్నెటిక్ అలాగే కలర్డ్ కూడా ఉంటుంది. దాని తర్వాత చూడండి K3CuCN4. K3CuCN4. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక కాపర్ +1 అనమాట. కాపర్ +1, సో 3D10 అనమాట. ఓకే, సో ఇక్కడ వచ్చేసి డయామాగ్నెటిక్ కలర్లెస్. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 35 వచ్చేసి ఆప్షన్ సి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 36. Most of the transition metals exhibit paramagnetic behavior, diamagnetic behavior, variable oxidation states, formation of colored ions. ఓకే, ఇక్కడ డయామాగ్నెటిక్ బిహేవియర్ అనేది మోస్ట్లీ చూపించవు. ఓకే, ఏంటి అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉండకపోతే అది డయామాగ్నెటిక్ అన్నట్టు, అంటే D0 D10. ఓకే, సో అవి కాకుండా మిగతా వాటి అన్నింటిలో కూడా మనకి ఏంటి అన్పేర్డ్ ఎలక్ట్రాన్ అనేది ఉంటుంది. ఓకే, డయామాగ్నెటిక్ బిహేవియర్ అనేది ఒక్కటి తప్ప మిగతా అన్ని కూడా మోస్ట్లీ కనపడుతూనే ఉంటాయి. ఓకే, సో 2 తప్ప 1, 3, 4. సో ఇక్కడ ఆప్షన్ బి 37. For Zn+2, Nickel+2, Copper+2 and Chromium+2, which of the following statements is correct? Only Zn+2 is colorless, Nickel+2, Copper+2 and Chromium+2 are colored. All the ions are colored. All the ions are colorless. Zn+2 and Copper+2 are colorless, while Nickel+2 and Chromium+2 are colored. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ ఆప్షన్ ఏ అనేది రైట్ అనమాట. ఓకే, ఎందుకో నేను దాని నుంచి చెప్తూనే ఉన్నా, మిగతా క్వశ్చన్స్లో కూడా వస్తూనే ఉంటుంది, మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 38. Color of transition metals and are due to absorption of some wavelength, thus results in. దీనివల్ల ఇది ఎందుకు జరుగుతుంది? ఓకే, డిఎస్ ట్రాన్సిషన్, ఎస్ఎస్, ఎస్డి ట్రాన్సిషన్, డిడి ట్రాన్సిషన్. ఓకే, ఎందువల్ల అంటే డిడి ట్రాన్సిషన్. క్వశ్చన్ నెంబర్ 39. Which groups contains colored ions out of the following? సో వీటిలో ఏవి కలర్డ్ అయాన్స్ కలిగి ఉన్నాయి? సో క్వశ్చన్ నెంబర్ 39 చూస్తే కనుక సో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి మొత్తం కూడా మనకి ఏంటంటే కలర్డ్ అనేది చూపిస్తే ఎందువల్లంటే డీడీ ట్రాన్సిషన్ వల్ల. ఓకే, అలా చూసుకుంటే కనుక మనకు వచ్చేసి 3, 4 Copper+2 and Fe+2. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 40. Transition metals make the most efficient catalyst because of their ability to ఇందువల్ల అడాప్ట్ మల్టిపుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ అండ్ టు ఫార్మ్ కాంప్లెక్సెస్, ఫార్మ్ కలర్డ్ అయన్స్. సో పారామాగ్నెటిజం డ్యూ టు అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఫార్మ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఆక్సైడ్స్. ఓకే, ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనం చూసుకుంటే కనుక ఫస్ట్ అనమాట వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్, ఎబిలిటీ టు మేక్ మల్టిపుల్ బాండ్స్. క్వశ్చన్ నెంబర్ 41. Interstitial compounds are non-stoichiometric and ionic in nature, non-stoichiometric and covalent in nature, non-stoichiometric and are neither typically ionic nor covalent in nature, stoichiometric and are neither ionic nor covalent in nature. ఓకే, ఇక్కడ ఇంటర్స్టిషియల్ కాంపౌండ్స్ అనేవి మనకి నాన్ స్టాయికియోమెట్రిక్ ఉంటాయి, అలాగే అవి మనం అయానిక్ అని చెప్పలేము, కోవాలెంట్ అని చెప్పలేము. ఓకే, సో అలా ఉంటాయి. సో క్వశ్చన్ నెంబర్ 41 వచ్చేసి మనకి ఆప్షన్ సి అనమాట. క్వశ్చన్ నెంబర్ 42.
transition elements form binary compounds with halogen. Which of the following elements will form MF3 type compounds? ఓకే, క్వశ్చన్ నెంబర్ 42 చూసుకుంటే కనుక ఇక్కడ క్రోమియం అనేది Cr+3 స్టేబుల్. ఓకే, మిగతా అన్ని కూడా అలా కాదు. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 43. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఇన్ యాంఫిటోరిక్ అయన్? వీటిలో యాంఫిటోరిక్ అయన్ కానిది ఏంటిది? ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 43 చూసుకుంటే కనుక Fe+2 అనమాట యాంఫిటోరిక్ కానిది, మిగతా అన్ని కూడా యాంఫిటోరిక్. సో ఇక్కడ ఆప్షన్ సి. ఓకే, రాయకూడదు, మిగతా అన్ని కూడా యాంఫిటోరిక్. Al+3, Chromium+3 and Zn+2. క్వశ్చన్ నెంబర్ 44. ద బేసిక్ క్యారెక్టర్ ఆఫ్ ట్రాన్సిషన్ మెటల్ మోనాక్సైడ్ ఫాలోస్ ద ఆర్డర్ ఆఫ్. ఏ ఆర్డర్లో ఉంటుంది? ఓకే, వాటి యొక్క అటామిక్ నెంబర్స్ అని ఇచ్చారు. సో ఇక్కడ చూస్తే కనుక ఆక్సైడ్స్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్లో చూసుకుంటే కనుక లోవర్ ఆక్సిడేషన్ స్టేట్స్. ఓకే, అంటే లోవర్ ఆక్సిడేషన్ స్టేట్స్ లైక్ +2 and +3. బట్ ఆక్సైడ్స్ చూసుకుంటే కనుక MO, M2, O3 ఇంకా M3, O4 ఇవన్నీ కూడా బేసిక్ అనమాట. బేసిక్ ఎక్సెప్ట్ చూసుకుంటే కనుక మనకు వచ్చేసి Cr2O3 యాంఫిటోరిక్ క్యారెక్టర్ అనమాట. ఓకే, సో దీనికంటే హైయర్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఉన్నాయి, మొత్తం కూడా యాసిడ్స్లో వర్క్ చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఆప్షన్ డి అనేది రైట్. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 45 చూద్దాం. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ బేసిక్ ఆక్సైడ్స్? ఓకే, ఇందాక చెప్పినట్టు క్వశ్చన్ నెంబర్ 45 చూస్తే కనుక ఓకే, Mn2O7 వచ్చేసి అది +7, V2O3 వచ్చేసి +3, ఓకే, V2O5 వచ్చేసి +5, క్రోమియం ఆక్సైడ్ వచ్చేసి +2, Cr2O3 వచ్చేసి +3. ఓకే, సో వీటిలో చూసుకుంటే కనుక మనకు వచ్చేసి V2O3 అండ్ CrO వెనిడియం +3 అండ్ క్రోమియం +2 బేసిక్ అనమాట. మిగతా హైయర్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఉన్నాయి, మొత్తం కూడా ఎస్టిక్. క్వశ్చన్ నెంబర్ 46. ఫాలోయింగ్ ఆర్డర్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ ఆక్సిజన్ పవర్ ఆఫ్ సర్టెన్ అయన్స్. ఓకే, సో వీటి ఆర్డర్ అనేది ఎలా ఉంది? ద రీజన్ ఫర్ దిస్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఆక్సిడైజింగ్ పవర్. ఇందువల్ల ఇలా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి. ఇంక్రీజింగ్ స్టెబిలిటీ ఆఫ్ లోవర్ స్పీసీస్ టు విచ్ దే ఆర్ రెడ్యూస్డ్, ఇంక్రీజింగ్ స్టెబిలిటీ ఆఫ్ ద హైయర్ స్పీసీస్ టు విచ్ దే ఆర్ ఆక్సిడైజ్డ్, ఇంక్రీజింగ్ స్టెబిలిటీ ఆఫ్ హైయర్ స్పీసీస్ టు విచ్ దే ఆర్ రెడ్యూస్డ్, ఇంక్రీజింగ్ స్టెబిలిటీ ఆఫ్ లోవర్ స్పీసీస్ టు విచ్ దే ఆర్ ఆక్సిడైజ్డ్. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఆప్షన్ ఏ అనమాట. ఓకే, ఇంక్రీజింగ్ స్టెబిలిటీ ఆఫ్ లోవర్ స్పీసీస్ టు విచ్ దే ఆర్ రెడ్యూస్డ్. క్వశ్చన్ నెంబర్ 47. V2O5 reacts with alkalis as well as acids to give. సో ఏమిస్తుంది? క్వశ్చన్ నెంబర్ 47 చూస్తే కనుక ఓకే, ఆక్సిడేషన్ రిడక్షన్ అనమాట. సో ఇక్కడ ఆప్షన్ డి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 48. Arrange the oxides of manganese according to increasing acidic strength. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే కనుక క్వశ్చన్ నెంబర్ 48లో ఓకే, ఆక్సిడేషన్ మాంగనీస్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ అనేది ఏ డైరెక్షన్లో ఇంక్రీజ్ అవుతుందో అదే డైరెక్షన్లో మనకి అసిడిక్ స్ట్రెంత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో చూడండి MnO, Mn3O4, దాని తర్వాత Mn2O3, దాని తర్వాత Mn2O7. ఓకే, ఇక్కడ చూడండి ఇది వచ్చేసి +2, ఇది వచ్చేసి +8/3 అనమాట. ఓకే, ఇది వచ్చేసి మనకి +3, సారీ +3, మధ్యలో ఇంకోటి ఉంది MnO2, ఇది వచ్చేసి +4, దాని తర్వాత Mn2O7 +7. ఓకే, సో ఈ ఆర్డర్లో ఉంటుంది. ఓకే, ఈ ఆర్డర్లో పెరుగుతుంది అనమాట ఆక్సిడేషన్ నెంబర్ పెరిగిన ఆర్డర్లో. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 49.
క్వశ్చన్ నెంబర్ 49 చూసుకుంటే కనుక పొటాషియం డైక్రోమేట్ ఈజ్ ప్రిపేర్డ్ ఫామ్. దీంతో మనం ప్రిపేర్ చేస్తాం. ఓకే, ఆప్షన్స్ చదవండి. ఓకే, సో మనం క్రోమేట్ ఓవర్ని సోడియం కార్బోనేట్తో రియాక్ట్ చేయించాం. ఓకే, సో అప్పుడు సోడియం క్రోమేట్ అనేది ఫామ్ అయింది. అది సోడియం క్రోమేట్ అనేది ఏంటిది, ఎల్లో కలర్. ఓకే, సో దాని తర్వాత సోడియం క్రోమేట్ని H+తో రియాక్ట్ చేపిస్తే, అదే మన H2SO4తో రియాక్ట్ చేపిస్తే మనకి సోడియం డైక్రోమేట్ అనేది ఫామ్ అయింది. సో సోడియం డైక్రోమేట్ని పొటాషియం క్లోరైడ్తో రియాక్ట్ చేపిస్తే మనకి పొటాషియం డైక్రోమేట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే కనుక ఆప్షన్ ఏ అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 50. క్వశ్చన్ నెంబర్ 50 చూసుకుంటే which of the following reaction does not result in preparation of potassium dichromate from chromate? సో క్వశ్చన్ నెంబర్ 50 చూస్తే కనుక ఓకే, ఇక్కడ పైన ఇందాక చెప్పినట్టు మనకి 1, 2 అనేవి కావాలి. బట్ మనకి పొటాషియం డైక్రోమేట్కి ఆ రియాక్షన్స్ అని అప్లికేటరీ. కాకపోతే ఏంటంటే మనకి సోడియం డైక్రోమేట్ని పొటాషియం క్లోరైడ్తో రియాక్ట్ చేసినప్పుడు మనకి పొటాషియం డైక్రోమేట్ వస్తుంది. మిగతా వాటిలో అది రావట్లేదు కదా. ఓకే, సో ఆ క్వశ్చన్ మోడల్ ప్రకారం మనకి ఇక్కడ 1 and 2 అనేవి కాదు. ఓకే, సో ఆప్షన్ క్వశ్చన్ నెంబర్ 51. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ ఈజ్ యూజ్డ్ యాజ్ ద స్టార్టింగ్ మెటీరియల్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ పొటాషియం డైక్రోమేట్? వీటిలో వేటిని స్టార్టింగ్ మెటీరియల్గా యూజ్ చేస్తాం? సో అందరికి తెలిసింది ఐరన్ క్రోమేట్ ఓర్. ఓకే, సో ఆప్షన్ సి క్వశ్చన్ నెంబర్ 52. Yellow colored aqueous solution of sodium chromate changes to orange when acidified with sulfuric acid because ఇందువల్ల H+ ions convert chromate ions to dichromate ions. H+ ions react with sodium chromate to give sodium ions which turn solution orange. Chromium plus T ions are liberated in the solution which turn the solution orange. Sodium hydroxide is formed during the reaction which imparts orange color to the solution. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 52 చూసుకుంటే కనుక ఇక్కడ ఇప్పుడు సోడియం క్రోమేట్ అనేది మనకి సోడియం డైక్రోమేట్గా ఈ సల్ఫ్రిక్ యాసిడ్ మనం యాడ్ చేయడం వల్ల జరిగిందనమాట. ఓకే, సో అందువల్ల క్వశ్చన్ నెంబర్ 52కి వచ్చేసి మనకి ఆప్షన్ ఏ అనమాట. క్వశ్చన్ నెంబర్ 53. వాట్ హ్యాపెన్స్ వెన్ పొటాషియం అయోడైడ్ రియాక్ట్స్ విత్ అసిడిక్ సొల్యూషన్ ఆఫ్ పొటాషియం డైక్రోమేట్? ఏం జరుగుతుంది? సో చూసుకుంటే కనుక ఇట్ లిబరేట్స్ అయోడిన్, పొటాషియం సల్ఫేట్ ఈస్ ఫార్మ్డ్, క్రోమియం సల్ఫేట్ ఈస్ ఫార్మ్డ్, ది ఆల్ ద అబవ్ ప్రొడక్ట్స్ ఆర్ ఫార్మ్డ్. సో చూసుకుంటే కనుక ఆల్ ద అబవ్ అనమాట. ఆప్షన్ డి క్వశ్చన్ నెంబర్ 54. Acidified potassium dichromate reacts with potassium iodide and iodizes to I2. What is the oxidation state of chromium in the products of reaction? సో ప్రోడక్ట్ ఆఫ్ రియాక్షన్లో మనకి ఆక్సిడేషన్ నెంబర్స్ ఏంటి? సో పొటాషియం సల్ఫేట్, క్రోమియం సల్ఫేట్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. ఓకే, సో చూడండి K2CaO4. ఓకే, ఇది వచ్చేసి K2Cr2O7. ఇది వచ్చేసి 7H2SO4 ప్లస్ పొటాషియం అయోడైడ్తో రియాక్ట్ అయితే మనకు వచ్చేసి 4K2 పొటాషియం సల్ఫేట్ ప్లస్ క్రోమియం సల్ఫేట్ అనేది ఫామ్ అయింది. Cr2SO4 ప్రైస్. ఓకే, ప్లస్ 7H2 ప్లస్ 3I2 అనేది ఫామ్ అయింది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే K2Cr2O7 అనేది మనకి Cr2SO4 ప్రైస్గా మారింది అనమాట. ఓకే, సో దీంట్లో ఆక్సిడేషన్ నెంబర్ వచ్చేసి క్రోమియంకి +3. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ సి అనమాట. క్వశ్చన్ నెంబర్ 55. 1 mole of acidified K2Cr2O7 on reaction with excess potassium iodide will liberate dash moles of I2. సో చూసుకుంటే కనుక 3 moles అనమాట ఇక్కడ రాసేది. సో ఆప్షన్ ఏ క్వశ్చన్ నెంబర్ 56. What would happen when a solution of potassium chromate is treated with an excess of dilute nitric acid? Okay, potassium chromate, okay, not dichromate. Excess dilute nitric acid తో రియాక్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఓకే, ఇక్కడ క్రోమేట్ అనేది డైక్రోమేట్గా మారుతుంది అనమాట యాసిడ్తో మనం రియాక్ట్ చేసినప్పుడు. ఓకే, సో ఇక్కడ చూడండి ఎలాంటి ట్రాన్సిషన్ జరిగింది అంటే మనం క్రోమియం O4 -2 నుంచి మనం Cr2O7 -2. ఓకే, ఇలా మారుతుంది. ఓకే, సో ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్, ఇది వచ్చేసి ఆరెంజ్.
ఓకే, కాన్సన్ట్రేషన్ హెచ్ ప్లస్ కాన్సన్ట్రేషన్ పెరగడం వల్ల ఆర్ నుంచి వచ్చింది. ఓకే, సో అక్కడ ఆప్షన్స్ చూస్తే కనుక క్వశ్చన్ నెంబర్ 56కి Cr+2 and Cr2O7-2 are formed. Cr2O7-2 and H2 are formed. CrO4-2 is reduced to +3 state of chromium. CrO4-2 is oxidized to +7 state of chromium. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఆప్షన్ బి అనమాట. ఓకే, సో ప్రోడక్ట్స్లలో మనకి ఇది ప్లస్ వాటర్ కూడా ఫామ్ అయింది. క్వశ్చన్ నెంబర్ 57. ఐడెంటిఫై ద కరెక్ట్ స్ట్రక్చర్ ఆఫ్ క్రోమైట్ అయాన్. క్రోమైట్ అయాన్ యొక్క కరెక్ట్ స్ట్రక్చర్ని ఐడెంటిఫై చేయండి. ఓకే, పాస్ చేసి ఐడెంటిఫై చేయండి. ఆప్షన్ ఏంటి రైట్. క్వశ్చన్ నెంబర్ 58 చూడండి. In the dichromate anion Cr2O7-2, all chromate oxide bonds are equivalent. 6 chromate oxygen bonds are equivalent. 3 chromate oxygen bonds are equivalent. No bonds in Cr2O7-2 are equivalent. సో క్వశ్చన్ నెంబర్ 58 చూస్తే కనుక ఇక్కడ మనకి ఏ బాండ్స్ ఈక్వలెంట్ కాదు. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక 6 క్రోమేట్ ఆక్సిజన్ బాండ్స్ అనేవి మనకి ఈక్వలెంట్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్. Number 59. When MnO2 is fused with potassium hydroxide and oxygen, what is the product formed and its color? సో ఏ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 59 చూస్తే కనుక మనకి K2MnO4 అనేది ఫామ్ అయింది. ఓకే, ఇది వచ్చేసి మనకి డార్క్ గ్రీన్ కలర్ అనమాట. సో ఇక్కడ ఆప్షన్ సి అనమాట. క్వశ్చన్ నెంబర్ 60. ద ఈక్వేషన్ చూడండి. దీంట్లో ఈ ఈక్వేషన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? రిడక్షన్, డిస్ప్రపోర్షనేషన్, ఆక్సిడేషన్, నెస్టిక్ మీడియం, రిడక్షన్, నెస్టిక్ మీడియం. ఓకే, ఆక్సిడేషన్లో ఆక్సిడేషన్ నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, రిడక్షన్లో ఆక్సిడేషన్ నెంబర్ అనేది తగ్గిద్ది. అదే డిస్ప్రపోర్షనేషన్లో అయితే కనుక ప్రోడక్ట్స్లలో మనకి ఆక్సిడేషన్ రిడక్షన్ అయినట్టు చూపించింది. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే కనుక క్వశ్చన్ నెంబర్ 60కి వచ్చేసి, సో ఇక్కడ చూడండి MnO4-2లో +6 అనమాట. ఓకే, MnO4-2 ఇది +6లో ఉంది. వీటిలో నుంచే ప్రోడక్ట్స్ ఫామ్ అయినాయి. ఏంటాయి? MnO4- ఇది +7, ఆక్సిడేషన్ నెంబర్ పెరిగింది. దాని తర్వాత MnO2 ఇది వచ్చేసి +4, ఆక్సిడేషన్ నెంబర్ తగ్గింది. సో డిస్ప్రపోర్షనేషన్ అనమాట. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 60కి వచ్చేసి ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 61. The color of KMnO4 disappears when oxalic acid is added to its solution in acidic medium. This can be explained as. సో దేని ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే కనుక the pH of solution changes on adding oxalic acid, hence KMnO4 is decolorized. KMnO4 oxidizes oxalic acid to CO2 and itself changes to Mn+2 ions which are colorless. KMnO4 is oxidized to potassium sulfate which is colorless. On exposure to air, the acidic solution of KMnO4 becomes colorless. సో ఇక్కడ చూసుకుంటే కనుక Mn+2 MnO4- మనకి ఏంటంటే ఆక్సిడేషన్ నెంబర్ వచ్చేసి మనకి +7 అనమాట. ఓకే, సో అందువల్ల అది కలర్ ఉంది. Mn+2 వచ్చేసి మనకి కలర్లెస్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 62. కంప్లీట్ ద గివెన్ రియాక్షన్. సో వీటి ప్రోడక్ట్స్ అనేవి మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 62 చూస్తే కనుక మనకి ప్రోడక్ట్స్ వచ్చేసి ఒకటి వచ్చేసి 1 వచ్చేసి MnO2, దాని తర్వాత మనకి 2 వచ్చేసి Mn+2, అలాగే 3 వచ్చేసి Fe+3 అనమాట. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది రైట్. నెంబర్ 63. The number of moles of KMnO4 that are needed to react completely with 1 mole of ferrous oxalate in acidic solution. సో చూడండి, ferrous oxalate Fe+2 plus C2O4-2. ఓకే, సో ఫార్మ్ అయ్యి వచ్చేసి Fe+2 plus CO2 plus 3 electrons. ఇక్కడ వచ్చేసి 2 SiO2 అనమాట. ఇక్కడ చూసుకుంటే కనుక MnO2 plus 5 electrons. ఇక్కడ Mn+2 electrons అనేవి ఫార్మ్ అయ్యాయి. ఓకే, సో ఇక్కడ 1 mole of KMnO4 అనేది మనకి 5 electrons అనేది యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, అదే కనుక 1 mole of ferrous oxalate అనేది
3 ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకునేది. ఓకే, సో ఇక్కడ మనకి 3/5 Kmn(α) అనేది కావాలి. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 63కి వచ్చేసి మనకి ఆప్షన్ ఏ అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 64. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 64 చూసుకుంటే కనుక కంప్లీట్ ద గివెన్ రియాక్షన్. ఓకే, ఈ రియాక్షన్ కంప్లీట్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ Mn+2 5 times of S2O8 -2 అనమాట. 1 వచ్చేసి, తర్వాత 2 వచ్చేసి మనకి MnO4- అనమాట. 3 వచ్చేసి SO4 -2. ఓకే, ఇక్కడ రియాక్షన్ నుంచి. సో ఇక్కడ చూడండి, మనకు వచ్చేసి ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 65. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ రియాక్షన్ ఎస్టిఫైడ్ పర్మాంగనేట్ సొల్యూషన్ విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్? ఓకే, ఏది కరెక్ట్ రియాక్షన్? సో పాస్ చేసి ట్రై చేయండి. ఓకే, సో ఇక్కడ కరెక్ట్ వచ్చేసి ఆప్షన్ ఏ. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 66 చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్ ఇస్ నాట్ కరెక్ట్? ఓకే, పాస్ చేసి ట్రై చేయండి. ఓకే, ఇక్కడ ఆప్షన్ బి అనేది రాంగ్ అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, 2Mn2 + పొటాషియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అయిన తర్వాత ఆక్సిజన్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే కనుక 2K2 MnO4 2H2. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రాంగ్ అనమాట. ఇది దాని కరెక్ట్ ఫార్ములా. ఓకే, దాని తర్వాత క్వశ్చన్ నెంబర్ 67 ఉంది. A solution KMnO4 is reduced to various products depending upon its pH. At pH less than 7, it is reduced to a colorless solution. A. At pH 7, okay, neutral condition, forms a brown precipitate. B. At pH greater than 7, okay, alkaline green solution. C is found. So ఇక్కడ ABC అంటే ఏంటి? ఓకే, సో ఇక్కడ చూడండి, సో ఇప్పుడు pH లెస్ దెన్ ఎస్టిక్ మీడియంలో చూస్తే కనుక Mn+2 వచ్చేసి కలర్లెస్. ఓకే, అదే న్యూట్రల్లో చూసుకుంటే కనుక MnO2 అనేది మనకు బ్రౌన్ ప్రెసిపిటేట్ అనేది ఇచ్చింది. అదే కనుక ఆల్కలైన్ మీడియంలో చూసుకుంటే కనుక మనకి MnO4- -2 అనేది గ్రీన్ కలర్ ఇచ్చింది. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 68. In acidic medium, KMnO4 oxidizes to FeSO4 solution. Which of the following statements is correct? 10 ml of 1 mole KMnO4 solution oxidizes 10 mole of 5 mole FeSO4 solution. 10 ml of 10 molar KMnO4 solution oxidizes 10 ml of 5 molar FeSO4 solution. 10 ml of 1 molar KMnO4 solution oxidizes 10 ml of 1 molar FeSO4 solution. 10 ml of 1 1N KMnO4 solution oxidizes 10 ml of 0.1 molar FeSO4 solution. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్ పి అనేది రైట్ అనమాట. సో ఇక్కడ 1 mole of KMnO4 సొల్యూషన్ వచ్చేసి మనకి 5 moles of FeSO4 అనేది మనం చేస్తాం అనమాట. సో 1 molar KMnO4 కెన్ ఆక్సిడైజ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ 5 molar FeSO4. సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 69. సో ఇక్కడ చూస్తే కనుక కంప్లీట్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్. సో ఈ రియాక్షన్స్ అన్ని కంప్లీట్ చేయాలన్నమాట. పాస్ చేసి ట్రై చేయండి. ఓకే, పాస్ చేసి ట్రై చేయండి. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఫస్ట్ వచ్చేసి 3 times of SeSO4- 2, దాని తర్వాత సెకండ్ వచ్చేసి SO4- 2 5 times అనమాట. సో దాని తర్వాత 6 times of Fe+3. ఓకే, సో చెక్ చేయండి మీరు కూడా ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 70. కంప్లీట్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్. సో ఈ రియాక్షన్స్ అన్ని కంప్లీట్ చేయాలి. ఓకే, పాస్ చేసి ట్రై చేయండి. ఇక్కడ ఫస్ట్ దానికి వచ్చేసి MnO2, దాని తర్వాత Mn+2, దాని తర్వాత MnO4- 2 అనమాట.
సో ఇక్కడ మిస్సింగ్ ప్రోడక్ట్స్ అనేవి ఐడెంటిఫై చేయాలన్నమాట. ఓకే, ఇది కూడా పాస్ చేసి ట్రై చేయండి. సో ఇక్కడ చూసుకుంటే కనుక I2 దాని తర్వాత IO3 మైనస్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 72. When an oxide of manganese P is fused with the potassium hydroxide in the presence of oxidizing agent and dissolved in water, it gives a dark green solution of compound Q. Compound Q disproportionates in neutral or acidic solution to give purple compound R. In alkaline solution of compound R oxidizes in alkaline solution of compound oxidizes potassium iodide solution to a compound S. The compound P is also formed. Compounds P to S are. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 72 చూస్తే కనుక ఓకే, ఇక్కడ P వచ్చేసి MnO2 అనమాట, Q వచ్చేసి K2MnO4, ఇంకా R వచ్చేసి KMnO4, S వచ్చేసి మనకి పొటాషియం అయోడైడ్ O3 అనమాట. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 73. A violet compound of manganese P decomposes on heating to liberate oxide, and compounds Q and R of manganese are formed. Compound R reacts with potassium hydroxide in the presence of potassium nitrate to give compound Q. On heating compound R with concentrated H2SO4 and NaCl, chlorine gas is liberated and a compound S of manganese along with other products is formed. Compounds P to S are. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 73 చూస్తే కనుక ఇక్కడ P వచ్చేసి KMnO4, Q వచ్చేసి K2MnO4, R వచ్చేసి MnO2, S వచ్చేసి MnCl2. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ సి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 74. The most common lanthanide is lanthanum, cerium, samarium, plutonium. సో ఇక్కడ cerium అనమాట. క్వశ్చన్ నెంబర్ 75. విచ్ ఇస్ నాన్ లాంథనైడ్ ఎలిమెంట్? వీటిలో ఏది నాన్ లాంథనైడ్? లాంథనియం, ల్యూటీషియం, ప్రొమీథియం. దాని తర్వాత చూసుకుంటే కనుక PM. సో ఇక్కడ లాంథనం అనేది J బ్లాక్ ఎలిమెంట్ అనమాట. సో లాంథనైడ్స్ రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది. క్వశ్చన్ నెంబర్ 76. The correct configuration of F block elements is. సో F block elements యొక్క కరెక్ట్ కన్ఫిగరేషన్ ఏంటిది? సో అది వచ్చేసి మనకి N-2 F of 1 to 14 and N-1 of D0 to 1 and NS2. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 77. Lanthanide contraction is due to increase in atomic number, effective nuclear charge, atomic radius, valence electrons. ఇందువల్ల జరుగుతుంది. ఓకే, అందరికీ తెలిసింది ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ వల్ల అండ్ లో స్క్రీనింగ్ ఎఫెక్ట్. 78. The correct order of ionic radii of cerium, barium, bromide and ytterbium in +3 oxidation state is. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 78 చూసుకుంటే కనుక సో ఇక్కడ ఓవరాల్ డిక్రీజ్ ఇన్ అటామిక్ అండ్ అయానిక్ రేడియా ఫ్రమ్ లాంథనియం +2 టు ల్యూటీషియం +3 ఇస్ కాల్డ్ లాంథనైడ్ కాంట్రాక్షన్ అంటాం అనమాట. సో ఇక్కడ కరెక్ట్ ఆర్డర్ వచ్చేసి మనకి +3, దాని తర్వాత +3, సీరియం +3, దాని తర్వాత వచ్చేసి మనకి +3. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 79. Which of the following statements is correct about stability of complexes of lanthanides? Stability of complexes increases as the size of lanthanide decreases. Stability of complexes decreases as the size of lanthanide decreases. Lanthanides do not form complexes. All the complexes of lanthanides have same stability. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 79 చూస్తే ఉంటే సో ఇక్కడ సో సైజ్ ఇంక్రీజ్ అవ్వటం వల్ల మనకి స్టెబిలిటీ ఆఫ్ లాంథనైడ్స్ డిక్రీజ్ అవుతుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 80. The trend of basicity of lanthanide hydroxides increases across the lanthanide series, decreases across the lanthanide series. First increases, then decreases. First decreases, then increases. సో ఇక్కడ చూసుకుంటే కనుక సో బేసిసిటీ ఆఫ్ లాంథనైడ్స్ వచ్చేసి మనకి సో సిరీస్లో డిక్రీజ్ అవుతుంది అనమాట. ఎందువల్ల అంటే అయనిక్ రేడియస్ అనేది డిక్రీజ్ అవడం వల్ల. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్. బేసిసిటీ డిక్రీజ్ యాజ్ అయనిక్ రేడియస్ decrease. Question number 81. The common oxidation state shown by europium
ఇన్ దేర్ కాంపౌండ్స్ ఇస్ యూరోపియం కామన్ కాంపౌండ్స్లో ఏం చూపించింది ఎక్కువ ఆక్సిడేషన్ స్టేట్ అనేది. ఓకే, +3. క్వశ్చన్ నెంబర్ 82. Cerium atomic number 58 is important member of the lanthanides. Which of the following statement is about cerium is incorrect? Wrong ఏంటిది? The common oxidation states of cerium are +3 and +4. The +3 oxidation state of cerium is more stable than +4 oxidation state. The +4 oxidation state of cerium is not known in solution. Cerium 4 acts as an oxidizing agent. సో ఇక్కడ చూసుకుంటే కనుక +4 ఆక్సిజన్ స్టేట్ అనేది సొల్యూషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ సి అనేది రాంగ్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 83. మ్యాచింగ్స్ అనమాట. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి మ్యాచింగ్స్ని. An element which can show +8 oxidation state. Okay, osmium. An element with +7 as the most stable oxidation state in its oxides. అది వచ్చేసి manganese. ఇంకా రేడియోయాక్టివ్ లాంథనైడ్ ప్రొమీడియం PM. దాని డి చూసుకుంటే కానీ లాంథనైడ్ విచ్ షోస్ +4 ఆక్సిడేషన్ స్టేట్ సీరియం. ఇప్పుడు ఆప్షన్ డి రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 84. Which of the following statements is concerning lanthanoids element is false? All lanthanides are highly dense metals. More characteristic oxidation state of lanthanides elements is +3. Lanthanides are separated from one another by ion exchange method. Ionic radii of trivalent lanthanides steadily increases with increasing atomic number. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే కనుక క్వశ్చన్ నెంబర్ 84కి. సో అయానిక్ రేడియా ఆఫ్ ట్రైవలెంట్ లాంథనైడ్స్ వచ్చేసి డిక్రీజ్ అవుతుంది అనమాట ఇంక్రీజింగ్ అటామిక్ నెంబర్తో. అయానిక్ రేడియా ఆఫ్ ట్రైవలెంట్, ఓకే, ఇది Mn ప్లస్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజింగ్ అటామిక్ నెంబర్. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ డి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 85. Consider the following statements. Lanthanum OH thrice is least basic among hydroxides of lanthanides. Zidar +4 and hafnium +4 possess almost same ionic radius. Cerium +4 can act as an oxidizing agent. Which of the above are true? సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకు వచ్చేసి లాంథనమ్ హైడ్రాక్సైడ్ అనేది వచ్చేసి మనకి మోస్ట్ బేసిక్ అనమాట. సో మనకి 1 అనేది రాంగ్, సో 2 అనేది కరెక్ట్ డ్యూ టు లాంథనైడ్ కాంట్రాక్షన్ అనమాట. 3 వచ్చేసి కరెక్ట్ అనమాట. సీరియం +2 టెన్స్ టు చేంజ్ టు స్టేబుల్ సీరియం +3 అనమాట. సో ఏంటంటే కుద్కా రిడక్షన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్లా పనిచేసింది. ఏంటంటే దానికి అది రిడక్షన్ చేసుకునేది ఆక్సిడైజింగ్ ఏజెంట్గా వర్క్ చేసింది. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 86. Which of the following lanthanides ion is paramagnetic? సో వీటిలో ఇది పారామాగ్నెటిక్. సో ఇక్కడ ఆప్షన్ డి అనమాట. పారామాగ్నెట్ అంటే తెలుసు కదా మనకి, ఏంటంటే మనకి అన్పేడ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉండాలి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 87. Magnetic moment of cerium +3 ion in the base of spin only formula will be. ఇక్కడ 87 చూస్తే కనుక సో సీరియం +3లో మనకి 4s1 ఉంది. ఓకే, సో 1 అన్పేడ్ ఎలక్ట్రాన్ అనేది ఉందన్నమాట ఇక్కడ. ఓకే, సో మ్యాగ్నెటిక్ మూమెంట్ ప్రకారం n×n+2 దీని ప్రకారం చూస్తే n ఆఫ్ పాయింట్ సంథింగ్ ఉంటుంది. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 87 వచ్చేసి మనకు ఆప్షన్ డి రెడీ అయింది. Question number 88. All copper 2 halides are known except the iodide. The reason for it is that iodide is a bulky ion. Copper +2 oxidizes iodide to iodine. Copper +2 has much more negative hydration enthalpy. Copper +2 ion has smaller size. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ కాపర్ ఐడైడ్ వచ్చేసి ఇమీడియట్గా డీకంపోజ్ అవుతుంది అనమాట. డీకంపోజెస్ మనకి I2 అనేది రిలీజ్ చేసింది అనమాట. ఓకే, సో అందువల్ల ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 88కి వచ్చేసి
ఆప్షన్ బి రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 89. Consider the following statements with respect to lanthanides. The basic strength of hydroxides of lanthanides increases from lanthanum OH thrice to lutetium OH thrice. The lanthanide ions of lutetium +3, ytterbium +2, and cerium +4 are diamagnetic. Which of the statements given above are correct? వీటిలో ఏది కరెక్ట్ ఏది రాంగ్? సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి 2 ఒకటే కరెక్ట్ అనమాట, 1 అనేది రాంగ్. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 90. Composition of which metal is 5% of lanthanide metal, 95% of iron, and traces of sulfur, carbon, calcium, aluminum. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఆప్షన్స్ వస్తుంది చదవండి. ఓకే, సో దాన్ని బట్టి చూస్తే మనకి ఇక్కడ ఆప్షన్ సి అనమాట. 95% ఆఫ్ lanthanide metal ఉండాలి, 5% ఐరన్ అండ్ ట్రేసెస్ ఆఫ్ సల్ఫర్, కార్బన్, కాల్షియం అండ్ అల్యూమినియం. క్వశ్చన్ నెంబర్ 91. Which of the following lanthanide is commonly used? Lanthanum, nobelium, thorium, cerium. సో ఇక్కడ చూసుకుంటే సీరియం అనేది మోస్ట్లీ కామన్లీ యూజ్డ్ ల్యాంథనైడ్ అనమాట. నోబెలియం అండ్ థోరియం వచ్చేసి యాక్టినైడ్స్. సో ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 92. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఇంటర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఇన్ ద పీరియడ్ టేబుల్? సో నెంబర్ ఎంత వాటి నెంబర్? ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకి పీరియడ్ టేబుల్ 28 అనమాట. సో 14 వచ్చేసి ల్యాంథనైడ్స్, అలాగే 14 యాక్టినైడ్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 93. Actinides in general show more oxidation states than lanthanides. The main reason for this is higher energy differences between 5F and 60 orbitals than between 4F and 5D orbitals. Lower energy difference between 4F and 60 orbitals than between 4F and 5D orbitals. Higher activity of actinides than lanthanides. Actinides are more basic than lanthanides. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి లోయర్ ఎనర్జీ డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట 4F 60కి. ఓకే, దాని డిఫరెన్స్ అనేది మనకి 4F 5D కంటే ఎక్కువ. సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 94. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అమంగ్ ద ఫాలోయింగ్. ఓకే, వీటిలో ఏది ఇన్కరెక్ట్? 4F and 5F orbitals are equally shielded. D block elements show irregular and erratic chemical properties among themselves. Lanthanum and lutetium have partially filled d orbitals and no other partially filled orbitals. The chemistry of various lanthanides is very similar. సో ఇన్కరెక్ట్ అనేది చూస్తే కనుక వీటిలో సో ఇక్కడ ఆప్షన్ అనేది రాంగ్ అనమాట. ఎందుకంటే సో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది డిక్రీజింగ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది మనకి న్యూక్లియస్ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్ మధ్య ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ షీల్డింగ్ ఎఫెక్ట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. అది న్యూక్లియస్ నుంచి మనకి ఎక్స్టర్నల్ గుండా అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్కి ఓకే షీల్డింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ 4F అనేది నియర్ టు ద న్యూక్లియస్ అనమాట 5F కంటే. సో అందువల్ల షీల్డింగ్ ఎఫెక్ట్ అనేది 4Fకి ఎక్కువ, మనకి 5F కంటే ఉంటుంది అనమాట. 5F ఆఫ్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఓకే మనకి ఎక్కువ ఉంటుంది అనమాట 5F దానికంటే. ఓకే, సో అందువల్ల క్వశ్చన్ నెంబర్ 94 వచ్చేసి మనకి ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 95. ద యాక్టినైడ్స్ షోయింగ్ +7 ఆక్సిడేషన్ స్టేట్స్ ఏవి మనకి +7 ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి చూపిస్తాయి. సో ఇక్కడ నెప్ట్యూనియం, ప్లూటోనియం వచ్చేసి మనకి ఆక్సో అయనైజేషన్ అనేది +7 ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి చూపిస్తాయి అనమాట. బట్ ఇవి నాట్ స్టేబుల్ అనమాట. సో 96. If M is the element of actinide series, the degree of complex formation decreases in the order of ఏ ఆర్డర్లో డిక్రీజ్ అయింది. సో ఇక్కడ చూస్తే కనుక M+4 దాని తర్వాత MO2+2 అండ్ M+3 అండ్ MO+2 O2. సో ఇక్కడ చూస్తే కనుక ఆప్షన్ సి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 97. Lanthanides and actinides resemble in electronic configuration, oxidation state, ionization energy, formation of complexes. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఆప్షన్ ఏ అనమాట. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సిమిలర్గా ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 98 మ్యాచింగ్స్ అనమాట. ఓకే, ఇది మీరు సాల్వ్ చేయండి. ఓకే, బాగానే వస్తుంది. ఓకే, ఆన్సర్ అయితే ఇస్తాను, చెక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 99. సో ఇది కూడా మ్యాచింగ్స్ చేయగలరు. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ డి అనే రైట్. క్వశ్చన్ నెంబర్ 100 చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాటలిస్ట్ ఇస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ విత్ ద రియాక్షన్. ఓకే, ఇది వచ్చేసి ట్రై చేయండి. దీని ఆన్సర్ అనేది మనకి కామెంట్స్లో చెప్పండి. హోంవర్క్ అనమాట.